కేంద్ర మంత్రిగా మారిన సురేష్ గోపి సంచలన ప్రకటనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలకు వస్తాను, డబ్బులు ఇవ్వాలి అని సంచలన ఆరోపణలు చేశారు. మీ షాప్ లేదా షాపింగ్ మాల్ ఏదైనా సరే, మీ వ్యాపారాన్ని నా చేతులతో ప్రారంభించాలి అంటే వస్తాను. అంతేనా, మీ వ్యాపారాలకు ప్రమోషన్ కావాలన్నా చేసి పెడతాను. కాకపోతే డబ్బులు ఇవ్వాలి. మిగతా వాళ్లకు ఎంత ఇస్తారో అంతా నాకు ఇవ్వాలి అంటూ సంచలన ప్రకటన చేశారు హీరో సురేష్ గోపి. అయితే ఓ ఆర్టిస్టుగా ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం విచిత్రమేమీ కాదు. అనేక మంది కళాకారులు అడ్వర్టైజ్మెంట్లతో ప్రారంభోత్సవాలకు వెళ్ళి డబ్బులు తీసుకోవడం మామూలుగా జరుగుతున్న విషయమే. కాకపోతే మిగతా వాళ్లకు సురేష్ గోపికి ఉన్న తేడా ఏంటంటే, ప్రస్తుతం ఈయన కేంద్ర పెట్రోలియం, గ్యాస్ శాఖ మంత్రి. మలయాళంలో మోస్ట్ సీనియర్ హీరోగా వెలుగొందిన సురేష్ గోపి రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ తరపున కేరళ రాష్ట్రంలో గెలిచిన మొట్టమొదటి ఎంపీగా చరిత్ర సృష్టించారు. గెలవడమే కాకుండా గెలిచి ఏకంగా కేంద్ర మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇటీవల సురేష్ గోపిపై వస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఆయన స్పందించారు. నేను మొదట హీరోను. నాకు ఉన్న విలువను వ్యక్తిగతంగా ఉపయోగించుకొని ప్రారంభోత్సవాలు చేస్తాను. ఊరికే చేయను. డబ్బులు ఇవ్వాలి అని చెప్పటాన్ని సమర్థించుకున్నారు. అలా వచ్చిన డబ్బులను నా సొంతానికి ఉపయోగించుకుని ట్రస్టుకు వెళతాయి. ఆ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాను అని ఆయన వెల్లడించారు. అంతేకాదు, కేంద్ర మంత్రిగా నాకు వచ్చే జీతం 5-8% డబ్బులను ట్రస్టులకు ఇస్తున్నానని కూడా స్పష్టం చేశారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను ఖర్చు చేస్తానని, వ్యక్తిగతంగా ఎవరికీ డబ్బులు ఇవ్వనని కూడా ఆయన వెల్లడించారు. 2024 జూలై 4వ తేదీ సాయంత్రం గురువాయర్ నియోజకవర్గం బీజేపీ కమిటీ ఏర్పాటు చేసిన వేడుకలో పాల్గొన్న సురేష్ గోపి పై రకంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలను అక్కడి కమ్యూనిస్టు పార్టీలు వక్రీకరించి తమ పేపర్లలో ప్రచురింపచేశాయి. హీరోగా ఉన్న పాపులారిటీని మాత్రమే ఉపయోగించుకుని ప్రారంభోత్సవాలకు వెళతానని, మిగతా హీరోలకు, హీరోయిన్స్కు ఎంతైతే డబ్బులు ఇస్తారో తను అంతే ఛార్జ్ చేస్తానని చెప్పారు. దీనికి రాజకీయాలు ముడిపెట్టవద్దని చెప్పుకొచ్చారు. అలా వచ్చే డబ్బులను ట్రస్టుకు ఇస్తానని చెప్పి సంచలనం రేపారు. మొత్తానికి సురేష్ గోపి విభిన్నంగా ఆలోచిస్తున్నారని, మంచి పని చేస్తున్నారని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం ఇంకా హీరోగానే ఆలోచిస్తే ఎలా, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని రాజకీయ వర్గాల విశ్లేషణ. చూడాలి, ఈ వార్తలు బీజేపీ హైకమాండ్ పాజిటివ్గా తీసుకుంటుందా, నెగిటివ్గా తీసుకుంటుందా అన్నది.